ఆర్థరైటిస్ అనేది వెరీ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేసుకుని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుని దానికి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటే చాలా వరకు నీ రీప్లేస్మెంట్ అవసరం కూడా పడకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనకి ఆ లాస్ట్ స్టేజ్ వచ్చేదాకా మనం మెడికల్ అటెన్షన్ తీసుకోకపోవడం వల్ల ఆటోమేటికల్గా దానివల్ల ఇంక ఏ రకమైన సొల్యూషన్స్ మనకు వర్క్ చేయవన్నమాట. లైక్ మందులు వాడితే నొప్పి తగ్గదు, ఇంజక్షన్లు తీసుకుంటే ఎక్కువ రోజులు ఎఫెక్ట్ ఉండదు. అప్పుడు ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే మనకి నీ రీప్లేస్మెంట్. బట్ ఈ నీ రీప్లేస్మెంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యంగ్ వాళ్ళలో, అంటే యంగ్ అంటే నేను చెప్పే 50 నుంచి 60% ఏజ్ ఉన్న వాళ్ళలో జనరల్గా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ ఉంటాయి. లైక్ షుగర్, బీపీ, డయాబెటీస్ కానీ లేకుంటే థైరాయిడ్ కానీ అలాంటివన్నీ కొంతవరకు కంట్రోల్డ్గానే ఉంటాయి, లేదంటే ఉండకపోవచ్చు. సో అలాంటి అప్పుడు అంటే ఒక మోడరేట్ టు సివియర్ స్టేజ్లో ఉండి బాగా సఫరింగ్ ఉండి, అంటే రాత్రి పడుకోలేకపోవడం, పగలు పని చేసుకోలేకపోవడం, మానసికంగా ఇబ్బంది పడటం లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక ఆ ఏజ్ గ్రూప్లో డెఫినెట్గా 55 నుంచి 65 వరకు మధ్యలో ఉన్న వాళ్ళు ఇబ్బంది పడితే నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే చాలా వరకు రికవరీస్ చాలా బాగుంటాయి, సర్జరీస్ కూడా చాలా సక్సెస్ అవుతాయి. అదే లేట్ 65 తర్వాత అలాగా వచ్చామనుకోండి, అప్పుడు ఆటోమేటికల్గా ఏజ్కి రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మనకి. ఈనాడు చెప్పినట్టు థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, లేకుంటే హైపర్ టెన్షన్ కానీ, ఇంకేదన్నా కానీ అలాంటివి ఉన్నప్పుడు ఏంటంటే అవి కంట్రోల్లో ఉంచుకోవడం ఒకటైతే, దాన్ని మళ్ళీ మనం ఫర్దర్గా అన్నీ బాగుండి రిస్క్ లేకుండా సర్జరీ చేయించుకోవడం అనేది ఇంకొకటి అనమాట. సో జనరల్గా ఆర్థరైటిస్ బాగా ఇబ్బంది పెడుతూ హెల్త్ బాగుంటే ఆ టైంలో చేయించుకోవడమే ఈ రీప్లేస్మెంట్ బెటర్ అండి. ఇగ్నోర్ చేసి డిలే చేసి బాగా ఇబ్బంది అయిన చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆటోమేటికల్గా రిస్క్ పెరుగుతుంది, మీకు కూడా రికవరీ కొంతవరకు అంత గొప్పగా కాకపోవచ్చు. ఎందుకంటే మీ మసిల్స్ కూడా ఏజ్ పెరిగే కొద్ది వీక్ అయిపోతాయి, రికవరీ మీరు ఎంత ప్రయత్నించినా కూడా అంత బాగా రికవర్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద గిఫ్టెడ్ ఐ థింక్ గ్రేట్ గిఫ్టెడ్ సర్జరీ అనమాట నీ రీప్లేస్మెంట్ అనేది. ఎందుకంటే ఎన్నో థౌజండ్స్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ నీ రీప్లేస్మెంట్స్ చేయించుకుంటారు అండ్ వాళ్ళ లైఫ్ కంప్లీట్గా మారిపోతుంది. సో వాళ్ళు ఇదివరకట్లాగా ఎప్పటిలాగానే మళ్ళీ వాళ్ళ లైఫ్ని టూర్ ట్రావెల్ కానీ లేకుంటే వాళ్ళకి నచ్చిన ఇండిపెండెంట్గా బతకడం కానీ అవన్నీ కూడా రెస్టోర్ అయిపోతుంది. సో నీ రీప్లేస్మెంట్ అనేది ఇంకొక రకంగా ఇంకొక కొత్త జీవితాన్ని ఇచ్చినట్టే లైఫ్ని మారుస్తుంది అనమాట. సో ఆ నీ రీప్లేస్మెంట్లో కూడా ఇప్పుడు లేటెస్ట్గా మనకి అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ మనకి ఇప్పుడు ఏంటంటే రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేవి ద లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ అనమాట. సో రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్స్లో మెయిన్గా అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటంటే ఇది వరకు రోజుల్లో మనము కన్వెన్షనల్గా నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు స్టాండర్డ్గా మనము పెద్ద పెద్ద కట్స్ తీసుకొని పెద్ద మొత్తం సాఫ్ట్ టిష్యూస్ అన్నిటిని మనం రిలీజ్ చేసి అలానే అన్ని జాయింట్స్ని కూడా ఒకలానే మనం ఫిట్ చేసేసరికి ఏమవుతుందంటే అందరి పేషెంట్స్ కూడా అంత హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉండేవాళ్ళు కాదనమాట. ఈవెన్ డేటా పరంగా చూసినా కూడా దగ్గర ఒక 20% మంది జనం సర్జరీ అయిన తర్వాత కూడా నాట్ హ్యాపీ. అందులో ఒక 5% మంది అయితే ఎందుకు చేయించుకున్నాం మనము అనే అంత బాధపడిన వాళ్ళు కూడా చూసాము. ఈ రోబోటిక్స్ వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కండరాలను కట్ చేయటం కానీ పెద్ద ఇన్సిషన్స్ కానీ అలానే మనకి కంప్యూటర్ అసిస్టెడ్ కాబట్టి కంప్యూటర్లో సర్జరీకి ముందే మనము ఏం చేయాలి ఎలా చేయాలి అనేది చూడటం కానీ అవన్నీ బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్ వచ్చేసినాయి రోబోటిక్స్లో. సో రోబోటిక్స్లో మనకి కంప్యూటర్ ముందు మనం మోకాలు ఎలా ఉంది, ఈ మోకాల్ని ఎలా ఆపరేషన్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోవచ్చు. దాన్ని మనం చెప్పినట్టు రోబోదాన్ని మనం చెప్పినట్టు అది కట్ చేస్తుంది అనమాట. సో యాక్యురసీ బాగుంటుంది, కాంపోనెంట్ అంటే ఇంప్లాంట్ పొజిషనింగ్ బాగుంటుంది రోబోటిక్ వల్ల, తర్వాత రిలీజ్ తక్కువ ఉండడం వల్ల పెయిన్ తక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది అండ్ రికవరీ చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా రోబోటిక్ సర్జరీ ఇప్పుడు లేటెస్ట్ అండ్ నీ రీప్లేస్మెంట్స్ రోబోటిక్ సర్జరీ వల్ల కూడా చాలా వరకు పేషెంట్స్ ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు. ఇప్పుడు రోబోటిక్ అనే కాదండి, మామూలుగా ఇంప్లాంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి కోబాల్ట్ క్రోమియం అలాయ్ ఉంటుంది అనమాట. దాన్ని బేసికల్గా నీ ఇంప్లాంట్ వచ్చేసరికి ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ కోబాల్ట్ క్రోమియం అలాయ్. పైన మన థై బోన్ ఏదైతే ఉన్నదో దానికి ఒక మెటల్ కాంపోనెంట్ ఉంటుంది, ఫీమర్ అంటాం మనం. కింద టిబియా అంటాము, లెగ్ కాంపోనెంట్, అది టిబియా కాంపోనెంట్ అంటాము. ఈ రెండు కూడా కోబాల్ట్ క్రోమియం అలాయ్తో తయారు చేయబడినవి అనమాట. మధ్యలో వచ్చేసరికి ప్లాస్టిక్ అంటే పాలీఇథిలీన్ ప్లాస్టిక్ అనమాట. సో అది రెండింటి మధ్యలో స్పేస్ని ఆక్యుపై చేస్తుంది.
సో ఇప్పుడు లేటెస్ట్గా కొంత ఆక్సినియం అని చెప్పి అలానే నైట్రోబియం ఆక్సైడ్ గోల్డ్ని అంటున్నారు. బట్ ల్యాబ్ కండిషన్స్లో వాటికి ఉన్న కోబాల్ట్ క్రోమియం అలాయ్ ఇంప్లాంట్స్ కంటే కొంత లైఫ్ ఎక్కువ అని చెప్తున్నారు. కానీ బట్ అన్ని మూడు కూడా ఎంత కాదన్నా ఇప్పుడున్న టెక్నాలజీకి ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్కి మినిమం టు మినిమం 20 to 25 years లైఫ్ వస్తుందండి. ఇందాడ మీకు చెప్పినట్టు మెయిన్గా మోకాలు నొప్పులు అనేటివి రావడానికి కారణం మసిల్ వీక్నెస్. సో మసిల్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవడం అనేది మన ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో మసిల్స్ని స్ట్రాంగ్గా పెట్టుకోవాలంటే రోజు వాకింగ్ చేయాలి, వీలైతే సైక్లింగ్ అండ్ స్విమ్మింగ్ కూడా చేయాలి. అలానే మెయిన్గా మనకి జాయింట్స్ అనేటివి మనకి ఎలా అయితే మనము ప్లాంట్కి వాటర్ పోస్తే ప్లాంట్ ఎలా గ్రో అవుతుందో అలా జాయింట్స్కి కూడా మనం జాయింట్ హెల్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మసిల్స్ని షేప్లో ఉంచుకోవడము, దానికి ఏదైనా గేమ్స్ ఆడే ముందు వార్మప్ చేసుకోవడము, స్ట్రెచ్చింగ్ చేసుకోవడం లాంటివి చేయాలి. అవేం చేయకుండా డైరెక్ట్గా ఏదైనా గేమ్ ఆడినా ఏం చేసినా ఇంజురీస్ కూడా ప్రోన్ అవుతూ ఉంటాం అనమాట. సో మెయిన్గా గుడ్ ఫుడ్, మెయిన్ ఎక్సర్సైజెస్ అండ్ మెయిన్ మనం ఇంజురీ ప్రివెన్షన్, ఆ మూడు ఇంపార్టెంట్ నొప్పులు రాకుండా ఉండడానికి. ఆర్థరైటిస్ కంటారా ఇంకా అది కొంతవరకు జెనెటిక్స్ కొంతవరకు ఏజ్ కూడా రిలేటెడ్ కాబట్టి దానికి సంబంధించి వచ్చేసరికి ఏమన్నా మనం 45 and above దాటుతున్నప్పుడు మనం మేకింగ్ ష్యూర్ దట్ మనం ఫిజికల్ యాక్టివిటీ అప్పుడు డార్మెంట్ అయిపోకుండా ఫిజియోథెరపీ చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేసుకోవడం, సైక్లింగ్ చేయడం లాంటివి ఉంటే జాయింట్ షేప్లో ఉండి స్ట్రాంగ్గా ఉంటాయి. ఆటోమేటికల్గా అప్పుడు ఏం చేసినా కూడా మనకి బాగుంటుంది. ఆర్థరైటిస్ ఒకవేళ సెటిన్ అయినా కూడా డెఫినెట్గా దాని ప్రోగ్రెషన్ అనేది చాలా వరకు డిలే అయిపోతుంది.